ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పూర్వకాలంలో తల్లి అల్లం, పెళ్ళం బెల్లం ఇలా అనేవాళ్ళు. ఇలాంటి మాటలు వినేవాళ్ళం. పెళ్ళైపోతే చాలు పెళ్ళానికే ఎక్కువగా సపోర్ట్ చేసేస్తున్నాడని, లేకపోతే పెళ్లి చేస్తే పిల్లోడు మన చేయి దాటిపోతాడు, తల్లి మీద అంత ప్రేమ ఉండదు, సరిగ్గా చూసుకోడు అని ఇటు అటు అటు ఇటు చెప్పేస్తూనే ఉంటారండి. చాలా మాటలు బహుశా మనం సినిమాల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సీరియల్స్ కానీ సినిమాస్ కానీ దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అబ్బాయికి పెళ్ళి అయిందా ఇక అంతే సంగతులు, పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అనేసి, తల్లిని పట్టించుకోడని, ఇలాంటి డైలాగ్స్ని అది అంటే ఇవి బహుశా ఆ రోజుల్లో అప్పట్లో ఏమన్నా ఉండేవా, నిజంగానే అలా జరిగేదా, దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు కొంత మారిందేమని నేను అనుకుంటా. ఎందుకంటే ఆడపిల్లలు ఉద్యోగాలు చేసేస్తున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు, ఇంట్లోనే ఉండి సాధించడం కానీ సాధించబడటం కానీ తగ్గిపోయిందని నా అభిప్రాయం. వ్యక్తి ఎవరైతే అబ్బాయి ఉంటాడో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలని నేను అనుకుంటాను. అది ఎంతవరకు చేసుకోవాలి, ఎటు సపోర్టివ్గా ఉండాలి, ఉండకూడదు, రెండు కూడా కదా, మీరేమంటారు? ఈ తల్లా పెళ్ళామా అనేది ఎప్పుడు ఉండేదే. తల్లులు మగపిల్లలకి 25 ఏళ్ళు 23 24 ఏళ్ళు రంగానే పెళ్లి సంబంధం పెళ్ళి పిల్లాడి పెళ్ళి, వాడి కలగబోయే సంతానం, వాటి మీద బోళ్ళని కళలు పెంచుకుంటారు. కోడలు చారెడు కళ్ళు, బారెడు జడ ఉండాలి, తెల్లగా ఉండాలి, పండ్లు. అబ్బాయి సామాన్యంగా ఉంటాడు, మనవాడు మనకు అందమైన పిల్ల కావాలి, వినయంగా వందనంగా ఒద్దిగ్గా ఉండాలి, అన్ని పనులు రావాలి, సమర్థులుగా ఉండాలి, వాళ్ళ అమ్మ నాన్న బాగా డబ్బును వాళ్ళు అయి ఉండాలి, లేదా పెట్టుపోత బాగా చూడాలి, కొడుక్కి ముద్దు ముచ్చట జరగాలి. ఇట్లా బోల్డ్ అనే ఆశలు, కోరికలు, ఉద్దేశాలు ఉంటాయి. ఆ రోజైనా ఈ రోజైనా కూడా, ఏ రోజైనా నా కొడుకుకి బాగుండాలి అన్న కోరిక సార్వజనీన తల్లుల కోరిక. వారికి ఆడపిల్లలు ఉన్నా కూడా ఇలాంటి కోరికలు ఉంటాయి. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నా కూడా, తమ పిల్లలు సామాన్యంగానే ఉన్నా కూడా ఈ ఊహ తప్పదు. ఎందుకంటే తల్లులకి తమ పిల్లల కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. అలాగే ఆడపిల్లల తల్లులకు కూడా అలాగే ఉంటుంది. నలకూబరుడు కావాలి, వాడికి మంచి ఉద్యోగం ఉండాలి, ఆడబడిచి పోరు అత్తపోరు ఉండకూడదు, శుభ్రమైన సంపాదన, నా కూతురు మాటే సాగాలి, నా కూతురికి ముద్దు ముచ్చట అలకలు అన్నీ తీరాలి, అన్నీ సరదాగా ఉండాలి, నా కూతుర్ని అల్లుడు పువ్వుల పాన్ప మీద ఎక్కించి అదేదో పల్లకిలో ఊరేగించి ఎలాగో చూసుకోవాలని ఉంటుంది తల్లుల సహజమైన కోరికలు. సో ఇక్కడ మనం ఆడపిల్ల మగపిల్లాడ పక్కన పెడితే తల్లి కోరిక. అక్కడి నుంచి ఆడపిల్ల పెళ్లి చేసుకునేది. ప్రతి పిల్లకి కూడా నన్ను బాగా చూసుకోవాలి, ముద్దుగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, నాన్న కాచి కాపాడినట్టుగా కాపాడాలి, అన్నయ్య సరదాగా చూసుకున్నట్టు చూసుకోవాలి, అమ్మ ముద్దు చేసినట్టు చూడాలి, అమ్మ ఎట్లా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందో అట్లా భర్త కాపాడుకోవాలి. వాడే కదా జీవితం. వీళ్ళందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు అతనే అన్నీ చూసుకోవాలని ఆడపిల్లలకి అనిపించడం చాలా న్యాచురల్. ఇది కూడా దీంతో పాటు ప్లస్ వాళ్ళకి ఆస్తి ఉండాలి, అతనికి సంపాదన ఉండాలి, బాగా సంపాదించేస్తూ కూడా రోజు సాయంత్రం అయ్యేసరికి పెందరాళి ఇంటికి వచ్చేయాలి, అటు ఇటు చూడకూడదు, వాళ్ళ అమ్మ మాట వినకూడదు, వాళ్ళ చెల్లెలకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నేనే అతని జీవిత పరమావధిగా ఉండాలని ఖచ్చితంగా ఆడపిల్లలు కోరుకుంటారు. ఇవి రెండు మనం భలే మాట్లాడుకుంటాం. ఈ రెండిటి మీదే సినిమాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, నావెల్స్ ఉన్నాయి, సెటైర్లు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి. మగపిల్లవాడు ఏమనుకుంటాడో ఎవరికైనా తెలుసా? తండ్రి ఏమనుకుంటాడు? అసలు ఈ ప్రశ్నే లేదు రమ్ గారు. ఆడపిల్లల పెళ్లి గురించి నాన్నేమనుకుంటాడు, మగపిల్లాడి పెళ్లి గురించి నాన్నేమనుకుంటాడు, లేదా తన పెళ్లి గురించి కుర్రాడు ఏమనుకుంటాడు? ఆడపిల్లలు కోటి ఆశలు కోటి కోరికలతోటి అత్తారింట్లో అడుగు పెడతారు, ఇవే డైలాగులు వింటాం. మగపిల్లవాడు కోటి ఆశలతో వివాహం చేసుకున్నాడు అనే మాట ఎవరైనా చెప్తారా? కవులు, రచయితలు ఎవరు చెప్పరు. వాడు ఏడవలసిందే పాపం. అంతే. నేను తప్పు కాదు, నాకు కూడా కుమారులు ఉన్నారమ్మా, మీకు కొడుకులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పారు మొన్న ఒక ఆవిడ. ఎవరో గుర్తుపెట్టుకోవడం ఏంటి, అది సత్యం. నా కొడుకులు నేను గుర్తుపెట్టుకోను, నా కొడుకులు నాతో ఉంటారు, గుర్తుపెట్టుకునే విషయం కాదు కదా, అది ఉంటుంది, సత్యమైన విషయం, అది మర్చిపోయేది కాదుగా. మన విషయాన్ని మనం మర్చిపోతామా? మన ఒంటి తీరిని మనం మర్చిపోతామా? గుర్తు చేయాలా? నా కొడుకుల్ని నేను ఎందుకు మర్చిపోతాను? నాకు కూడా కుమారులు ఉన్నారు, నేను అలాగే అనుకుంటా. నాకు కూడా చక్కగా పెద్ద పెద్ద కళ్ళుండి, చక్కగా తలనిండా జుట్టుండి, బంగారు కొండలాగా ఉన్న అమ్మాయి కావాలి. మరి మాకును వద్దు, సహజం కదా. ఈ అబ్బాయిలు ఏం కోరుకుంటారు అనేది మనకి తెలియదు. నిజంగా వాళ్ళు ఏం కోరుకుంటారు అనే ప్రశ్నే ఉంటే గనక, ఆ ఆలోచనే ఉంటే
నాకు క్వశ్చన్ అదే అయి ఉండేదేమో బహుశా అదే. కదా రమ్మగారు. మనం ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అడిగావా? అదే కదా. అడగట్లేదు, మ్మ్. ఎవరు అడగరు, ఎవరికి అక్కర్లేదు. ఎలా ఉండాలి రమ్మగారు ఇప్పుడు చెప్పండి. వాళ్ళు అబ్బాయి- ఏమనుకుంటారు? ఏమనుకోవచ్చు, అసలు ఏమనుకుంటారో మనకు కూడా తెలియదు, ఎలా అనుకుని ఉండొచ్చు అని ఊహించాలి. అంతే. ఇప్పుడు ఈ తల్లా పెళ్ళామా అంటే అబ్బాయికి తల్లి కావాలి, పెళ్ళాము కావాలి. తనకి తన జీవితాన్ని పంచిన తల్లి, పుట్టి జీవితాన్ని ఇచ్చిన తల్లి కావాలి, తనతో జీవితాన్ని పంచుకునే భార్య కావాలి. వీళ్ళిద్దరి మధ్యలో బ్యాలెన్స్ చేసుకోవటం అబ్బాయికి రావాలి. కత్తి మీద సాము, చిరతపులి మీద ప్రయాణం, పులి నోట్లో తలబెట్టడం, సింహం బోన్లోకి వెళ్ళటం, ఇన్ని చాలా కొద్ది మంది అవలీలగా, క్యాజువల్గా, సింపుల్గా, హాయిగా చేసేస్తారు. చాలా కొద్ది మంది అని చెప్పారు. అదే కదా. ఎందుకంటే కొద్ది ఇళ్లలోనే అత్తకి కోడలికి తగాదాలు ఉండవు, పెద్దగా పోట్లాట్లు ఉండవు, ఏవో చిన్న మాట తేడాలే తప్పిస్తే హైరాణాలు ఉండవు, సాఫీగా తాపీగా వెళ్ళిపోతాయి. కొన్ని చోట్ల వెళ్ళవు. అటు అమ్మైనా లాగేస్తుంది, ఇటు భార్య అయినా లాగేస్తుంది. ఏటికొకళ్ళు కోటికొకళ్ళు లాగుతారు. ఎవరికి చెప్పినా ఇంకొకరు హట్ అయిపోతారు. రెండో వాళ్ళు హర్ట్ అవుతారు. అమ్మ ఏదో అంటుంది, మేము ఇలా అందంటుంది అమ్మాయి రాగానే, ఇతను ఏదో ఆఫీస్ చిరాకులో ఉంటాడు, ఇదిగా మాలా అన్నా అంటాడు. అద్దుగో మొదలు పెళ్ళని చెప్పింది ఎక్కువైపోయింది. ఒకవేళ భార్య ఏం చెప్పలేదు, అమ్మాయి ఊరుకుందనుకో, అది బంగారు తల్లి పాపం, ఊరుకుంటుంది. రాగానే అమ్మ చెప్తుంది, మా అమ్మతో ఇలా మాట్లాడతావా అని పెళ్ళాన్ని కొట్టేస్తాడు, కేకలేస్తాడు, తిడతాడు, అంతే. ఇక అప్పటి నుంచి వీళ్ళిద్దరు అన్బర్న్ స్టార్ట్. తన వల్ల ఇలాంటి మాటల వల్ల కొడుకు కాపురానికి చెడతాడేమో అని తల్లి భావించదు, ఏ తల్లులు భావించరు. మనం పెళ్లి చేసింది వాళ్ళిద్దరూ కలిసి ఉండటం కోసం అని మర్చిపోతారు. ఎక్కడ ఎక్కువ కలిసి ఉంటారో అని భావిస్తూ ఉంటారు. అందరూ అని చెప్పట్లేదమ్మా, సాధారణంగా ఇలా జరుగుతుంది. నన్ను అది చెప్పేస్తుందేమో, అమ్మాయి చెప్పేస్తుందేమో, నన్ను చెడు అనుకుంటాడేమో, నా కొడుకు నా నుంచి వేరైపోతాడేమో అన్న హైరాణతోటి తల్లి చెప్పేస్తుంది. నేను ఇతని కోసం ఇల్లు వాకిలి వదిలిపెట్టి వచ్చాను కదా అని భార్య చెప్పేస్తుంది. వీళ్ళమ్మ నన్నంటే ఎట్లా, అమ్మని కట్టాలి, ఎప్పుడు వాళ్ళ అమ్మని ఏమండు నన్నే అంటాడంటారు. చాలామంది నాకు వచ్చే ఫోన్లలో ఆడపిల్లలు ఇలా చెప్తారు, వాళ్ళ అమ్మని ఏమంటే వాళ్ళ అమ్మని ఎట్లా కంట్రోల్ చేస్తాడు అతను, అమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతారు. అవును. తల్లుల దౌష్ట్యాన్ని, దుర్మార్గాన్ని అర్థం చేసుకోలేరు. అదంతా న్యాచురల్గా తోస్తుంది. భార్యల్ని కేకలేస్తారు, భార్యల్ని కంట్రోల్ చేయాలి. అంటే అర్థం చేసుకోలేరా రమ్మగారు, లేకుంటే చెప్పకూడదు అనే ఒక భావంతో చెప్పలేకపోతారా? చెప్పకూడదు, వాళ్ళకి అర్థము కాదు జయ. ఇప్పుడు ఎప్పుడు కసురుకుంటూ మాట్లాడే తల్లి. ఇప్పుడు నేను నా పెద్దానికి పాఠం చెప్తా, అన్నిటికీ పాఠాలే, ఏవి మామూలు నార్మల్ మాట్లాడు. ఈ ప్రైవేట్ క్లాస్ తీయించుకునే అలవాటు మా పిల్లలకు ఉంటుంది, కొత్తగా వచ్చిన పిల్లకు ఉండకపోవచ్చు. క్లాస్ కంట్రోల్ కావాలి నాకు, అందరికీ ఉంటుంది. ఇది కష్టం కదా. ఇప్పుడు ఇలా పాఠం చెప్పేవాళ్ళు, తిట్టేవాళ్ళు, విసుక్కునేవాళ్ళు, ఏదైనా తేడా రాగానే దుమదుమలాడుతూ అసలు రుసరుసలాడుతూ గట్టిగట్టిగా అరుస్తూ పనిచేసే ఆడవాడు కొంతమంది ఉంటారు. లేదా ఫోన్ చేసి అక్కయ్యకో చెల్లికో ఎవరో ఒకరికి పోసుకొచ్చినట్టు అన్నీ చెప్పేవాళ్ళు. ఈ కోడలు ఏమంటారు కానీ అమ్మాయి ఇలా చేసింది అలా చేసిందని కూతురికి ఫోన్ చేస్తారు, ఈ అమ్మాయి కొళ్ళు మండిపోతుంది. మీ అమ్మ అక్క కలిసి నా మీద చెప్పుకుంటున్నారు అంటుంది. మా అమ్మ అలాగే చెప్తే ఏం పర్వాలేదు అంటాడు అబ్బాయి. చూసావా అమ్మని వెనకేసుకొచ్చాడు అనిపిస్తుంది అమ్మాయికి. ఎట్లా రమ్మగారు, హౌ టు హ్యాండిల్? అబ్బాయికి రావాలి, అదేనా? అంతే. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ అనుకుందాం. ఈ అమ్మాయి పిల్ల కోడలు ఏదో వంట చేయమంది, బంగాళదుంపలు కూర చేయమంది. ఈ పిల్ల ఇంతంత లావు ముక్కలు తరిగి వేయించింది, ఆ ముక్కలు వేగలేదు, అత్తగారు ఏం మాట్లాడలేదు, తినేసింది. కూతురికి చెప్పింది, ఏమిటో దీనికి వంట రాదు ఏం రాదు, వాళ్ళ అమ్మ ఎట్లా పెంచింది ఏమో, నా లాభం జరిగింది ముక్కలు, అవి వేగలేదు, సావలేదు, తినలేక చచ్చాను అని కూతురికి చెప్పింది. ఈ పిల్ల విన్నది. అవును, ముక్కలు పెద్దవి తరుగుతున్నప్పుడు అత్తగారు చూసింది, అమ్మాయి అంత పెద్ద ముక్కలు కాదు కదా, కాదమ్మా చిన్నవి తరుగురా అని చెప్పచ్చు కదా, పోనీ వేగలేదు ఇట్లా కాదు అని నాకు చెప్పచ్చు కదా, నాకు నేర్పకుండా కూతురికి చెప్తుంది ఎందుకు అని ఈ అమ్మాయికి కోపం వచ్చింది. కుదిరితే అత్తగారితో పోట్లాడింది. సిచ్యువేషన్ ఇది నేను విన్నది కాదు, ఊహించి కథలాగా చెప్తున్నాయి. చెప్పింది అత్తగారికి, నాకే చెప్పచ్చు కదా అంది. నేను చెప్తే నువ్వేమనుకుంటావో నన్ను చెప్పలేదనో ఇంకోటనో ఏదో అంటుంది. నువ్వు నా మీద వేరే వాళ్ళకి ఎందుకు చెప్తావు, వేరే వాళ్ళు కాదు నా కూతురు అంటుంది ఆవిడ. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఏడుపు మొహం పెట్టుకుని ఉంటుంది, గదిలో ఉంటుంది, టీ ఇవ్వదు భర్తకి. వచ్చాక అతను అడుగుతాడు, చెప్తుంది, మీ అక్క మీద మా అమ్మ అన్నీ అట్లాగే చెప్తుంది, ఏం కాదులే మా అమ్మ అన్నీ చెప్పుకుంటుంది, మాట్లాడుకుంటుంది, మా అక్కే కదా చెప్పింది, ఏం కాదులే అన్నాడు అనుకో. తేరి చూసారా, వాళ్ళమ్మ నా మీద అందరికీ చెడ్డగా చెప్తుంటే బయట వాళ్ళు అనిపించేస్తుంది, ఆడపడుచు బయట అమ్మాయి అనిపిస్తుంది.
పోనీ ఆడబడుచుని ఓన్ చేసుకుందామంటే ఆ ఆడబడుచులు అత్తగారు ఇద్దరు కలిసి ఈ పిల్లని ఒకటితో కాపురం చేసుకొనివ్వరు. మనం వీళ్ళని బయట వాళ్ళు అనలేము, సొంత వాళ్ళు అనలేకపోతాము. సిచ్యువేషన్ని బట్టి చేయాలి, వాళ్ళ మా తత్వాలని బట్టి. ఆడపడుచు బయటది కాదు, అతనికి ఆ సొంత అప్పచెల్లెలు. వాళ్ళు కూడా ఆ సొంతగా వాళ్ళు ఫీల్ అయ్యి మన తమ్ముడు, వాడి కాపురం, వాడి జీవితం. పోనీలేమ్మ, అమ్మాయి కూడా నా వయసు పిల్లే కదా, అంతే. ఏదో తెలిసి తెలియక ఆ అమ్మాయి ఫోన్లో ఏమందో ఈ అమ్మాయికి తెలియదు, అత్తగారు చెప్పడం ఒకటే తెలిసింది, ఓకే ఇతనేం అనలేదు. మొదలు ఇక్కడ స్టార్ట్. ఇక్కడి నుంచి ఆ అమ్మాయి ప్రతిసారి అత్తగారు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడల్లా వచ్చేవి అక్కడ వేస్తుంది. ఆవిడ ఏం చెప్తుందో తన గురించి చెప్పేస్తుందేమో అని అనుమానం. మీ అమ్మ అక్క మాట్లాడుకున్నారు అంటుంది 4-5 సార్లు. ఏంటి నువ్వు మాట్లాడలేదా మేమతో? మా అమ్మ మా అక్క మాట్లాడుకుంటే నీకేంటి అంటాడు. ఇక మళ్ళీ స్టార్ట్. ఈ రోజున ఆ రోజే ఆ అబ్బాయి ఏం చెయ్యొచ్చు, ఇది 1 క్వశ్చన్. చాలా సింపుల్గా దాన్ని నవ్వుతూ తేల్చొచ్చు. ఎలా రమ్మగారు? ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఏం కూర చేసావు కాదు, భార్యని అమ్మని ఏం కూర చేసావు అని అడిగి, ఈ కూర చేశాను ఇలా చేశాను అని చెప్పింది. పద మా అమ్మ దగ్గరే నీ సంగతి తెలుస్తానని తీసుకెళ్ళావు. మా అమ్మ వాళ్ళ అమ్మని, అమ్మ అట్లా కాదు, నీకు నచ్చలేదనుకో నువ్వు అక్కకు కాదు తనకు చెప్పు. ఏమ్మా నీకు ఓకే కదా, డైరెక్ట్గా చెప్తే నీకు ఓకే కదా, డైరెక్ట్గా చెప్తే నాకు ఓకే అని అమ్మాయితో అనిపించాలి. నాకే చెప్పకుండా మీ అక్కకి ఎందుకు చెప్పింది, ఇక రేపటి నుంచి నువ్వు ఇలా బట్టలు వేసుకున్నావు, నీ డ్రెస్ నాకు నచ్చలేదు అని చెప్తుంది అత్తగారు. ఈ బట్టలు బాగులేదు, నువ్వు హ్యాండిల్ చేయగలవా? అదెంత ఇబ్బంది. దానికి రెడీ అవ్వాలి అమ్మాయిలు. డైరెక్ట్గా తనకే చెప్పమ్మా, తనకి చెప్పినాక కావాలంటే అక్కకి చెప్పు, నాతో చెప్పాక అక్కతో చెప్పినా ఓకే అంటుంది అమ్మాయి. ఈ సిచ్యువేషన్ని మగవాళ్ళకి కనుక హ్యాండిల్ చేయటం వచ్చిందా గొడవలే ఉండవు. అంటే ఇంకా వెనకాల మాటలు లేవు, ఎదురుగుండా ఒక్కసారి మాట్లాడేసుకుంటే అంతటితో తెగిపోతుంది, అంతటితో ఆగుతుంది. ఇట్లా 4-5 సిచ్యువేషన్లు చేశాక వీడితో గోల ఎందుకని అమ్మాయి చెప్పడం మానేస్తుంది, తల్లి కూడా తగ్గిపోతుంది. ఇది ఎట్లా అవుతుందంటే ఒక్కొక్క చోట మగపిల్లలు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతారు. అత్తగారో భార్యో వాళ్ళ మీద ఎక్కువ, ఆ అత్తగారి మీద మర్యాద ఎక్కువ, ఆవిడ బాగా ముద్దుగా చూస్తుంది, అల్లుడికి అన్నీ ఏం కావాలో అవన్నీ చేసేస్తుంది, అతనికి నచ్చినట్టుగా వంట చేసి పెడుతుంది. ఆవిడ మాట కాదనకూడదని ఉంటుంది అబ్బాయికి. అదిగో అత్తగారి మాట వింటున్నాడు అనిపిస్తుంది వాళ్ళ అమ్మకి. మరి బాగా సాగిచ్చే వాళ్ళని కాదని ఎందుకంటారు ఎవరైనా? అంతేగా. అమ్మ సాగిస్తుంది, అప్పుడు కొత్తగా వచ్చిన ఆవిడ కూడా అంత ముద్దుగా అంత మర్యాదగా నువ్వే మాకు ఇంపార్టెంట్ అన్నట్టు చేస్తుంటే అత్తగారి మాట వినకూడదు అనిపిస్తుంది. కానీ మనం భార్యతో ఒక పిల్లతో కాపురం చేసుకుని సంసారం ముందు తీసుకెళ్ళడానికే పెళ్లి చేశాము అనే విషయాన్ని తల్లులు మర్చిపోతారు. ఈ విషయాలు చెప్తే వీళ్ళిద్దరికీ గొడవ అవుతుంది, తన కొడుకు సంసార జీవితం పాడవుతుంది అని ఇంగితం పడదు. ఆ అమ్మాయి కూడా నేను బయట నుంచి వచ్చాను, నేను వీళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి, నేను కొన్ని రోజులు పడుతుంది, వీళ్ళని నేను అలవాటు చేసుకోవాలి, ఈవిడ పందా ఇంత, ఈవిడ పద్ధతి ఇది, మన పద్ధతి ప్రకారం మనం ఉందాం అని అర్థం చేసుకోరు. వీళ్ళు కూడా ఏం చేస్తారని అమ్మాయిలు కూడా మా అత్తగారి నుంచుంది కూర్చుంది వంట చేసింది చేయలేదు, నాతోనే చేయించింది, ఆ పని అంతా చేయించింది, అవన్నీ అమ్మకు ఫోన్ చేసి చెప్తారు. ఇక ఆడపిల్లల తల్లుడు ఎందుకు ఊరుకుంటారమ్మా? కొద్దిమంది మాత్రం 50-50 ఉన్నారు ఇప్పుడు. కొద్దిమంది అత్తారింట్లో అట్టనే ఉంటుందే అని చెప్తారు. మీ నాయనమ్మ మాత్రం నన్ను సాధించలేదు అమ్మడు, అలాగే ఉంటుంది, 2 రోజులు సర్దుకో, బుద్ధిగా ఉండు అని చెప్పే తల్లులు ఉన్నారమ్మా, ఇప్పటికీ ఉన్నారు, లేరని నేను అంటల. నాకు ఫోన్ చేస్తారు కదా, నేను అందరికి చెప్తా, సర్దుకోవాలమ్మా, సర్దుబాటే జీవితం, సర్దుకో, ఎవరితోటైనా మనకి అడ్జస్ట్మెంట్ తప్పదు. నేను ఈ డైలాగ్ నీతోటి చెప్తారు కదా ఎన్నోసార్లు అనుకుంటా, అడ్జస్ట్ అవ్వాల్సిందే, మనం అవ్వకుండా జీవితం నడవదు. తల్లు కొంతమంది ఆ గడిది గుడ్డు నువ్వు లేచి వచ్చి చేయబాక, ఏం చేస్తుందో చూద్దాం, నువ్వు చేయకు, నాకు రాదని చెప్పు, వంకాయ కూర చేయమంది, ఎట్లా చేయాలి అని అడిగింది కూతురు. తల్లి ఏం చేయాలి, బుద్ధిమంతురాలైన తల్లి వంకాయ కూర ఇట్లా ఇట్లా చేయాలి, ఇంకో ఇట్లా చెయ్యి, ఫోన్ దగ్గర పెట్టుకో అని చెప్తారు. చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు, నువ్వు ఒప్పుకుంటావు. ఇప్పుడు మన కామెంట్స్ 100 రావాలి దీని మీద. అవునండి, 100% ఖచ్చితంగా. మా అమ్మ చెప్తుంది, లేదా నేను నా కూతురికి చెప్పా, మా వదిన అలాగే చెప్తుంది, కూర ఎట్లా చేయాలో ఫోన్ దగ్గర పెట్టుకో, మనకు అవకాశం ఉంది కదా, అంతే చేస్తావు, చేయిస్తుంది. ఇప్పుడు చేయొద్దు, మానేసేయి, నాకు రాదని చెప్పు, నాకు ఆవిడేదో కారం పెట్టి చేయమంది, నాకు అది రాదు, వేపుడే వచ్చని చెప్పు, వేపుడే చేయి, ఏం చేస్తుందో చూద్దాం. ఈ ఫర్మాయిష్లు ఏమిటి హోటల్లో లాగా అని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒక 20% ఉంటారు. గొడవలకి వీళ్ళు కూడా కారణం అవుతారు కదా. అవును కదా. మనం పిల్లల పెళ్ళిళ్ళు, ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి చేసుకుంటాం సంబంధాలు. సముద్రంలో ఉప్పు చెట్టు మీద ఉసిరికాయ అని కలిపినట్టుగా కలుపుకుంటాం, అంతే కదా. అవును. పెళ్ళంటే
మరి ఎక్కడ ఉప్పు ఎక్కడ పుట్టింది, ఉసిరికాయ ఎక్కడ ఎక్కడ పుట్టింది? పుట్టింది? ఆ రెండు కలిస్తేనే బతికుంటాయి అవి. ఆ పచ్చడి బతికి ఎట్లా ఉంటుంది? ఆ రెండు సరిగ్గా కలవాలి. సమపాళ్లల్లో కలిస్తేనే, ఉప్పు సరిపడా ఉంటేనే కాయ ఉంటుంది, లేకపోతే ఉండదు కదా. కరెక్ట్ అండి. ఇది కూడా అంతే. ఇవి రెండు ఒక పద్ధతి కలిగినవా? కాదు. ఒక చోట పుట్టినవా? అస్సలు కాదు. మరి మనం కూడా అంతే కదా, అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళు వీళ్ళు కూడా. అమ్మ ఏదైనా మీ అమ్మ మీద, అబ్బాయి అమ్మ మీద చెప్తే అది విషయం ఏంటో కొంచెం అర్థం చేసుకుని ఆ అమ్మాయికి నచ్చ చెప్పుకోవటం, లేదా తల్లికి ఇన్ ప్రైవేట్ 2 వాక్యాలు, అమ్మ అట్లా అనద్దు, తను ఫీల్ అవుతుంది అని చెప్పేసి, అది హార్ష్గా అక్కడ చేయొద్దు, ఇక్కడ చేయొద్దు. చేయకపోతే ఈ బ్యాలెన్స్ కుదురుతుంది. తల్లి ఎప్పుడూ తల్లే, భార్య అందుకు తీసిపోయింది కాదు. ఆమె నీ పిల్లలకి తల్లి అవుతుంది రేపొద్దున. ఇద్దరూ తల్లులే కదా. ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చి తీరవలసిందే. ఎప్పుడూ పెళ్ళాం ఎక్కువ కాదు, లేదా తల్లి తక్కువ కాదు. తల్లి ఎక్కువ కాదు, పెళ్ళాం తక్కువ కాదు. ఇద్దరూ సమానమే, 2 కళ్ళు. నేను మా ఇంటికి వచ్చాక నీ బోడి పెత్తనం ఏంటి, నా పెత్తనమే చెల్తుందని అత్తగారు అనడానికి వీల్లేదు. రేపొద్దున ఈ ఇల్లు అమ్మాయి స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. నీ కొడుకునే ఇచ్చి చేసేసావు, ఇంకా అలా మాట్లాడితే ఎలా కుదురుతుంది? మనం కూడా ఆలోచించాలి కదా. అవును. పెళ్ళిళ్ళు చేసే ముందు మీరు ప్రిపేర్ అవ్వండి ప్రాక్టికల్గా. మొన్నటి దాకా ఏం చెప్పాం? అమ్మాయి అబ్బాయి ప్రిపేర్ అవ్వాలని చెప్పాం. అవును రమ్మ. అత్తగారులు ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. ఆడపిల్లల తల్లిదండ్రులు, మగపిల్లల తల్లిదండ్రులు కూడా. ఇది వరకట్లాగానే కాకుండా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల ఆలోచన మంచిదే అయినప్పటికీ పిల్లలు వాళ్ళ ఆఫీసులకు దగ్గరగా ఉంటామంటే వాళ్ళ సొంత సంసారం వాళ్ళని పెట్టుకోనివ్వండి. బలువు సులువు తెలుస్తుంది. వేరే ఊళ్ళల్లో కాపురాలు పెట్టుకునే వాళ్ళు ఓకే, నా దగ్గరే ఉండాలి, నీ బట్టలు కూడా నా ఇష్ట ప్రకారమే చేయాలి, నువ్వు నుంచుంటాను నా ఇష్ట ప్రకారమే నుంచోవాలి, నువ్వు ఏం చేసినా నా ఇష్టమే అని అనడానికి వీలు లేదు. ఈరోజు అది కాదు. వాళ్ళు లేనిపోయిన ప్రెషర్కి గురై ఏదైనా అనారోగ్యాలు తెచ్చేసుకుంటారు. నీ కూతురు అయితే నువ్వేం చేస్తావో నీ కోడలతోటి నువ్వు అది చేయాలి ప్రతిసారి. ఇప్పుడు మన పిల్లని, మన ఇంటికి వచ్చిన కోడలు ఎలా ఉండాలని మనం కోరుకుంటామో మనం బయటికి పంపించిన కూతురు కూడా అలాగే ఉండాలి పద్ధతిగా అని ఆలోచించుకోవాలి. ఆ తల్లి ఈ తల్లి కూడా ఆలోచించాలి. ఈ ఇద్దరు తల్లులు సరిగ్గా ఉంటే ఆ మధ్యలో ఉన్న కుర్రాడు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు ఎవరు సరి చేయాలంటావు దీన్ని? తల్లులే సరి చేసుకోవాలి. తల్లులు, వచ్చిన మధ్యలో ఉండేటువంటి మగ మనిషి, వీళ్ళు కనుక సరిగ్గా ఉంటే ఈ అమ్మాయిల్ని ఈజీగా హ్యాండిల్ చేసేస్తారు. తర్వాత తరంలో నేర్చుకుంటారు అది. రేపు మళ్ళీ వాళ్ళు తల్లి అవుతారు, వాళ్ళు అత్త అవుతారు, కోడలు. తరంలో కనుక దీన్ని ఫిక్స్ చేస్తే అది తర్వాత తరాలకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కొంచెం కష్టం, బ్యాలెన్సింగ్ ఎప్పుడు కష్టం. ఇది ఎలా ఉంటుంది అంటే తాడు మీద గడపట్టుకుని నడవటం లాగా అనమాట. జాగ్రత్తగా నడిస్తే చక్కగా వెళ్ళిపోతుంది జీవితం సజావుగా. రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే.